మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. విశాఖ హార్బర్ లో వెల్డింగ్ షాప్ లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇప్పటికే 2 మృతి చెందగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఎందుకంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే తీవ్రమైనటువంటి గాయాలతో వారు పడుతున్నటువంటి వేదన, వారు పెట్టినటువంటి కేకలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. సో ఈ ప్రమాద దాటికి పరిసర ప్రాంతంలో అంటే పక్కనే ఉన్నటువంటి ఒక ఇంటికి సంబంధించినటువంటి సీలింగ్ కూడా కుప్పకూలి ఒక పాపకి తీవ్రమైన గాయాలు అయ్యాయని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏమైంది తల్లి? ఎన్ని గంటలప్పుడు? 4:30 అవుతుందండి. 4:30 మధ్యలోను అది అదరగాళ్ళన పేలగాళ్ళ మనం ఏదో పిరిగి పడిపోయింది అనుకున్నాం. అది పేలగాళ్ళ ఇది పడిపోయింది. మేము ఏట్రా బాబు అనుకుని పొయ్యమని తీ పెట్టాము. ఏటని అనుకుని గబికని రాపడానికి పిల్ల జడ్జి వెళ్ళిపోయి ఉండిపోయింది. ఇలా కొట్టుకొని ఉండిపోయింది. ఎంత వయసు పాపకి 10 సంవత్సరాలు అండి పాపకి. ఆ పాపని తీసుకొచ్చాము, ఇప్పుడు కోకడ పెట్టాము, తుడిచాం. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఇదంతా గూడు కట్టేసింది పాపకి. వాళ్ళ మనవడు వాళ్ళ మనవరాలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా జడ్జి వెళ్ళిపోయినట్టు ఉన్నారు. ఉన్నారు. అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. చెప్తున్నాను అదే మాట, అదే చెప్తున్నాను. స్కూల్ నుంచి అప్పుడే వచ్చింది. వాళ్ళ అమ్మ పనికి వెళ్ళిపోద్ది. వాళ్ళ అమ్మ ఉండదు ఇంటి దగ్గర, మాత్రము పనికి వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది, ఇంక బట్టలు కూడా చెప్పలేదు. ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు వచ్చారు, పనిలో నుంచి వచ్చారు. ఫోన్ చేయగల ఆ అమ్మాయి జడ్జి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని ఇప్పుడే హాస్పిటల్ తీసుకుని వెళ్ళి. పాప పరిస్థితి ఇలా ఉంది. ఒక్కసారిగా మీకు పెద్ద సౌండ్ పెద్ద సౌండ్ వచ్చిందండి. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. ఇల్లు కూడా అదిరిపోయాయి. ఎంత అయిపో పెంకులు పడిపోయి అక్కడ ఇక్కడ చాలా ఇదిగా వచ్చిందండి సౌండ్. బాంబే అని అంత సౌండ్ వస్తుందో రాదో తెలియదండి. ఇది వచ్చింది అంత సౌండ్. జడ్జి వెళ్ళిపోయాము అంతగా. మీరు ఆ టైంలో ఏం చేస్తున్నారు? మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చామండి. ఇంట్లో మా పనులు చేసుకుంటే ఫ్యాన్ నుంచి కిందకి ధూళిలా పడ్డదండి. ఆ యూపుని బయటకు వస్తే ఇది పడిపోయి ఇంకా రోడ్డు పైన మనుషులందరూ బయటకు వచ్చేస్తున్నారండి. ఆ యూపుని ఆ పిల్లని తీసుకొని మెడిసిన్ అంతా రాసామండి. అక్కడికి వెళ్ళారా ప్రమాదం జరిగిన? ఆ తర్వాత ఈ పిల్లని పట్టుకొని ఆ దగ్గర పెట్టేశాక రోడ్డు పైకి వెళ్ళామండి. మీరు వెళ్ళినప్పటికీ ఏంటి అక్కడ పరిస్థితి? ఇక్కడ ఉండి కుర్రాలేనండి ఆ పిల్ల. ఇగో ఫోటో కూడా ఉందండి. ఇతంది ఆ షాపు. గణేష్ గారు అంటే ఇతందే షాప్. అతను తెలుసండి మాకు. ఇతను మంచి అతను షాప్ వాళ్ళ ముందు ఇక్కడే ఉండేవారండి. ఇక్కడ ఎక్కడో ఇల్లు అమ్మేసి కనమసం గుడి సైడ్ వెళ్ళిపోయారండి. 2 పిల్లలండి, పాప బాబు. ఆ షాప్ లో తరచుగా ఎంత మంది పని చేస్తారు? మాకు తెలియదండి ఎంతమంది పని చేస్తారో. మేము ఇంట్లో ఉంటాం కదా. 6 తీసుకొని చనిపోయారంట. ముగ్గురు చనిపోయారండి. ముగ్గురు శవాల్ని తీసుకెళ్లారు. ముగ్గురికి దెబ్బలు తగిలాయి. అతనికి అది చెయ్యి ఊడిపోయింది, ఇది ఊడిపోయింది. చెప్పుకుని తీదని అతనికి ఏమి లేదు. లేదు, మనిషిలాగే ఉన్నాడు అనుకో, ఏం లేదు. ఇలాగ ఊపిరిస్తున్నాడు. అతను హాస్పిటల్ తీసుకెళ్లారు. రంగడన్న అతను చచ్చిపోయాడంట. ఇక్కడ గంగమ్మల అల్లుడు చచ్చిపోయాడు. అతను జాయిన్ అయ్యి 1 రోజులు అయింది. అందులో జాయిన్ అయ్యి పనిలో జాయిన్ అయ్యి గుణపముట్టికి వెళ్ళాడు. ఆ అబ్బాయి కూడా చచ్చిపోయాడు అక్కడే. ఆ శవం ఇప్పుడు ఇతనికి మాత్రం ఒక శవం మాత్రం పీసులు అయిపోయింది. మరి ఎవరు ఆ మొక్కలు తెలియట్లేదు. వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్న అబ్బాయి ఒకడు, అతను ఇక్కడే ఉండేవారు. కనకమలసింహ గుడి దగ్గర షాప్ అతనిదే. కనకమలసింహ గుడి దగ్గర షాప్ అద్దెకి వెళ్ళిపోయారు. వెళ్ళి ఇక్కడ షాప్ వాళ్ళది. ఓనర్ అతనే, గణేష్ అతని పేరు. అలాగా ఇప్పుడు ఆ ముగ్గురిని తీసుకెళ్లారు. ఎలపరి నొక్కల్ని వాళ్ళ ముగ్గురు చనిపోయారంట. 6 ఇల్లు పరిస్థితి ఒకసారి చూద్దాం పదమ్మా లోపలికి. చాలా దారుణంగా ఉంది పాపం. ఆ టైంలో వాళ్ళ అమ్మ లేరమ్మా. రండి. పాపం అమ్మాయి ఒక్కరితే వచ్చింది ఆ టైంలో. అమ్మాయి అన్న వీళ్ళు 2 పాపలు, బాబుని పాప ఇక్కడ అమ్మాయి ఇక్కడ చదువుకుంటుంది. ఆ చిన్న పిల్లలు మేడమని పిల్లలు వచ్చారట. మేడమని పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు జడిచిపోయి ఏడుపు. ఓ పిల్ల తిరగబడిపోయిందండి, ఇలా పడిపోయి. ఈ పిల్లకి చొమ్మగలిపోయి అయిపోయింది. మనవరాలకి మనవరాలు కూడా వెల్డింగ్ షాప్ లో గ్యాస్ సిలిండర్ పేలిన ధాటికి ఆ పక్కన ఒక 2వ వీధిలో ఉన్నటువంటి ఒక ఇంటి సీలింగ్
అలా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలోనే ఆ పాప స్కూల్ నుంచి రావటం, అమ్మ పనికి వెళ్ళిపోవడం వల్ల ఒక్కసారిగా ఈ సీలింగ్ మొత్తం ముక్కలని తన తలపైన పడడం వల్ల తీవ్రమైనటువంటి తలకి గాయమైంది. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. సో ఆ అమ్మగారు కూడా ఎక్కడో పని చేస్తుంటారు, ఆవిడ కూడా రాలేదు. స్కూల్ నుంచి వచ్చి తను అదే చదువుకుంటుంది. ఆ పాప ఇలా ఇక్కడ కూర్చొని చదువుకుంటుంది. అమ్మాయి కుప్ప కూలిపోయింది అమ్మ. అన్ని పోయావమ్మా, అన్ని పోయావా. ఆ టీవీ కూడా పోయింది, అది పోయింది, అన్ని పోయావమ్మా. అన్ని వస్తువులేవా అమ్మని చల్లా చెదిరైపోయేవి. మరి ఇలాగ వస్తుంది మనకేం తెలుసమ్మా. ఎక్కడో భూకంపంగా కదిగిపోయింది అనుకున్నాం కానీ ఇలాగని మాకు తెలియదు. భూకంపం అనుకున్నాం మేమైతే. ఇక్కడ కాలిపోయి సిలిండర్ అప్పుడు 5 అయిపోయింది. పొకారులగన మనుషులు పోయారని మా మనవరాలు మటుకు నాగడమే అది కుమిలిపోయింది. ఆ 4:30కే కుమిలిపోయింది. ఆ పిల్లకి ఇక్కడ దెబ్బ తగలని సొమ్మకెళ్ళిపోయినట్టు అయిపోయింది. మీరందరూ బయట ఉన్నప్పుడు శబ్దాలు బయటనే ఉన్నాము. బయట నుంచి ఏనాడు శబ్దం రాలేదండి, అన్ని శబ్దాలు వచ్చాయి. ఇది పేలుడు ధాటి ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇప్పటికే ఆ ప్రమాదంలో 3 చనిపోయారు అని అంటున్నారు. అధికారికంగా అయితే 2 అయితే చనిపోయారు. మిగతా క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు. బట్ అధికారికంగా స్థానికులైతే మాత్రం 3 చనిపోవటం మేము చూసాము, ఆ మృతదేహాలను తీసుకెళ్ళటం కూడా చూసామంటున్నారు. సో ఇలా ఒక్కొక్కరు ఆ ప్రమాద స్థాయిని బట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఉంటుంది అని, ఒకరు 5 చనిపోయారని, ఒకరు 6 చనిపోయారని ఇలా అనుకుంటూ ఉంటున్నారు. కానీ సో ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగుతోంది. క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకొని మొత్తం ఆధారాలు సేకరిస్తోంది. అయితే ప్రమాదానికి ప్రధానమైన కారణం గ్యాస్ సిలిండర్ పేలటమే. వంట గ్యాస్ సిలిండర్ని ఇక్కడ వెల్డింగ్ షాపుల్లో ఉపయోగిస్తూ ఉండటం అనేది మేము అనేక సందర్భాల్లో ఈ షాప్ నిర్వాహకుల్ని కూడా హెచ్చరించాము. అలాగే ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తున్నాం. కానీ మాకు భయపడి రైడ్స్ జరిగినప్పుడు వాటిని దాచిపెట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆ పేలుడు ధాటికి ప్రమాద తీవ్రత ఒక్కసారిగా తీవ్రమైన భయాందోళనకు గురి చేసింది ప్రతి ఒక్కరిని. భయంకరమైన పరిస్థితి కనిపించిందని కూడా నేరుగా ఫైర్ ఆఫీసర్సే, రెస్క్యూలో పాల్గొన్నటువంటి ఆఫీసర్సే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా హార్బర్ పరిసర ప్రాంతాల మహిళలైతే గుండెలు గుబేలుమన్నాయి. మేమైతే ఏదో భూకంపం వస్తుందేమో, ఇల్లంతా కూడా వణికినట్టు అనిపించింది అంటున్నారు. ఆ స్లాబ్ చూసారు కదా, ఒక ఇంట్లో ఉన్నటువంటి స్లాబ్. ఓ పాప స్కూల్ నుంచి రావటం, అమ్మాయి హోంవర్క్ చేస్తూ ఉండగానే అక్కడెక్కడో జరిగినటువంటి ప్రమాద ధాటికి ఈ స్లాబ్ ఇక్కడ ఒక్కసారిగా ఒరిగిపోయింది, కూలిపోయింది. ఆ పాప పైన తీవ్రంగా గాయపడడం వల్ల అమ్మాయిని హాస్పిటల్కి తరలించారు అని కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. 1 టౌన్ సిఐ జీడి బాబు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది? మీకు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు ఇక్కడికి చేరుకున్నప్పటికీ పరిస్థితి ఎలా ఉంది? నమస్తే అమ్మా. ఈ 4:30 టైంలో వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. వెంటనే మా సిపి గారు మాకు వెంటనే తెలియజేసి ఇమీడియట్గా సీన్కి వెళ్ళమని చెప్పారు. మేమంతా పోలీస్ బృందాలు వచ్చాయి, అలాగే ఫైర్ సర్వీస్ వచ్చారు, అందరూ వచ్చారు. 2 చనిపోయారండి. మేము వచ్చినసరికి వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేసేసాం. ముందు గాయపడిన వాళ్ళని తీసుకెళ్ళి ఇమీడియట్గా అంబులెన్స్లో కేహెచ్ఎల్ సార్ కూడా, మా సిపి సార్ మాట్లాడారు, డీసీపీ మేడం గారు, ఎస్సీపీ గారు కూడా వచ్చారు. సో అక్కడ వాళ్ళు షిఫ్ట్ చేసాం. ప్రజెంట్ వాళ్ళ కండిషన్ అంతా సేఫ్, పర్వాలేదు, బాగుందండి. మన పర్యవేక్షణలో డాక్టర్ గారు, కేఎస్ సూపరింటెండెంట్ గారు అంతా మన పోలీస్ టీం పర్యవేక్షణలో సిపి గారు స్వయంగా వెళ్ళి వాళ్ళ దగ్గరుండి వాళ్ళు బాగుండాలని చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్లో గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా గ్యాస్ అని తెలుస్తుంది మేడం. ఇంకా క్రూస్ టీం వచ్చే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కోయంగా. ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు అక్కడ? ప్రత్యక్ష సాక్షులను బట్టి 6 మెంబర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 2 చనిపోయారు, 4 గాయపడ్డారో తెలుస్తుంది. మిగతా దర్యాప్తులో తెలియాల్సింది. మృతదేహాలు చెల్లా చెదురుగా ఉండటం, శరీర భాగాలు విడిపోయి ఎగిరి పడ్డాయి అంటున్నారు. అవును మరి సిలిండర్ గ్యాస్ కదా మేడం, అది ఆ పెద్ద సిలిండర్ ఉందో అది పేలినట్టుగా అనిపిస్తుంది. అది కూడా క్రూస్ టీం సేకరిస్తుందండి. అది కూడా కరెక్టే. 2 చనిపోయారు మేడం, 4 ప్రజెంట్గా చికిత్స పొందుతారు. వాళ్ళు కూడా ప్రజెంట్ అయితే మెరుగైన వైద్య సహాయం కోసం అందిస్తున్నారు. డాక్టర్ల బంధు అందిస్తుంది. కమిషనర్ స్వయంగా పర్యవేక్షణలో జరుగుతుంది అంతే.
సార్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సిఐ గారు కూడా చెప్తున్నట్టు ఇలాంటి భారీ సిలిండర్లు పేలటం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. క్లూస్ టీమ్ కూడా మొత్తం దర్యాప్తు కొనసాగిస్తోంది, ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ప్రమాదానికి ప్రధానమైన కారణం గ్యాస్ సిలిండర్ పేలటం అని తెలిసినప్పటికీ కూడా చాలామంది మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎవరి మృతదేహం ఏదో కూడా గుర్తించలేనటువంటి బీభత్సమైనటువంటి ప్రమాదంగా ఇది చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడో 90s జరిగినటువంటి ఒక ప్రమాదాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నారు ఫైర్ ఆఫీసర్ రమణ గారు. అప్పుడెప్పుడో ఇలాంటి ప్రమాదం చూసాం తల్లి, ఇప్పుడు మళ్ళీ ఈ హార్బర్లో ఈ రోజు జరిగినటువంటి ప్రమాదాన్ని చెప్పొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ హార్బర్కి సంబంధించి బోట్స్కి సంబంధించినటువంటి ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని ఆధారాలు సేకరించే పనిలో క్లూస్ టీమ్ కూడా ఉంది. సో ఫైర్ ఆఫీసర్ సిబ్బందికి మాత్రం నిజంగా సెల్యూట్ చెప్పాలి. ఎలాంటి పరిస్థితులైనా కూడా వీళ్ళు ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా వాళ్ళ ప్రాణాలు తెగించి మరి రెస్క్యూ చేసే విధానం అది మాత్రం చాలామందిని సేవ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు భారీగా అగ్నికేలలో ఎగసి పడుతున్న మంటల్ని ధీటుగా ఎదుర్కొని లోపలికి వెళ్ళి మరి అందులో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని రక్షించే ప్రయత్నంతో పాటు మరొక వైపు ప్రమాదాన్ని తీవ్రత తగ్గించే పరిస్థితులు కూడా వాళ్ళు చేసే రెస్క్యూస్కి కూడా మనం చాలా చూపించాం ఇప్పుడు కూడా ఐడ్రీమ్లో. సో ఎక్కడైనా భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి కూడా మరొకసారి మనం చూడొచ్చు. సో గంటల పాటు వీళ్ళు శ్రమించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేశారు. అందులో అప్పటికే మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిసి పడ్డాయి. ఈ గోడకి అవతల వైపు కూడా శరీర భాగాలు ఎగిసి పడితే అవతల పడి ఉన్నటువంటి శరీర భాగాలను కూడా తీసుకురావాల్సినటువంటి దారుణమైన దయనీయమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏదేమైనా చాలా బాధాకరం. ఇది మనం చూడొచ్చు, ఫ్రిడ్జ్ అనుకుంటా, అసలు దేనికి అది షేప్ కూడా లేదు. ఇక్కడ ఈ బడ్డీ కొట్టిన రమణ ఆయన ఎప్పుడు రెగ్యులర్గా ఇదే దానిపైన కూర్చుంటూ ఉంటాడట. అలాంటిది ఒక్కసారిగా జరిగిన ప్రమాదంలో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనా చాలా దురదృష్టకరమైన సంఘటనగా దీన్ని చెప్పాలి. మరొక వైపు ఇప్పటికైనా చాలా వరకు నిర్లక్ష్యం వల్ల ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. జరగనంత వరకు అంతా బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ప్రమాదం జరిగితే మాత్రం మనుషుల ప్రాణాలు ఏ స్థాయిలో పోతున్నాయో, ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ప్రమాదాలు ఉంటున్నాయో కూడా మనం ఒక్కసారిగా చూడొచ్చు. ఇది ఉలిక్కిపాటుకు గురి చేసినటువంటి బాధాకరమైన ఘటనగా చెప్పాలి.